హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. శారీ వచ్చేసి ఉల్లిపట్టు కలర్ చూసారు కదా, లైట్ పింక్ షేడ్ అయితే వచ్చింది. దీని మీదకి నేనైతే ఆపోజిట్ కలర్ బ్లౌజ్ కలర్ గ్రీన్ అయితే తీసుకున్నాను అనమాట. దీనికి సింపుల్ వర్క్ అయితే వేసాను. దీనికి చూసారు కదా సింపుల్ వర్క్, హ్యాండ్స్ చూసారా, షార్ట్ హ్యాండ్ కి ఎంత బాగా వచ్చింది. అలా ఫుల్ హ్యాండ్ కూడా ఇలానే వర్క్ అయితే వచ్చింది. చూసారు కదా ఎంత సన్నటిగా మగ్గం వర్క్ మోడల్లో ఎంత న్యూగా ఉందో డిజైన్. చాలా బాగుంది డిజైన్ అయితే. ఫ్రంట్ నెక్ వచ్చేసి చాలా సింపుల్ గా గోల్డ్ ఉల్లిపట్టు రంగు కలర్ శారీ కలర్ థ్రెడ్ అయితే వేసాను. దీని మధ్యలో లీవ్స్ అనమాట. ఈ మొత్తం వచ్చేసి షార్ట్ హ్యాండ్. ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కే మనకైతే కింద ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి. ఇంకొక శారీ వచ్చేసి ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అనమాట. దీనికి చూసారు కదా పింక్ బోర్డర్ అయితే వచ్చింది. చిన్న చిన్న గ్రీన్ కలర్ లీవ్స్ అలా పింక్ కలర్ వచ్చింది. ఆపోజిట్ కలర్ నేను పింక్ అయితే తీసుకొని దీనికి సేమ్ ఇలానే వర్క్ అయితే ఫ్లవర్స్ గా కట్ వర్క్ అయితే ఇచ్చాను అనమాట. వర్క్ అయితే అదిరిపోయింది. షార్ట్ హ్యాండ్, సింపుల్ గా షార్ట్ హ్యాండ్ అయితే ఇచ్చాను. ఫ్రంట్ కూడా చాలా బాగా వచ్చింది, సేమ్ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇది శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ అనమాట. ఇది అంతా వచ్చేసి డిజైన్ వేర్ శారీ అనమాట. చూసారు కదా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అనమాట శారీ మీద. నేను అందుకని చెప్పి గోల్డ్ కలర్ది అయితే నేను హాఫ్ పట్టు తీసుకొని ఇలా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చాను అనమాట. వర్క్ అయితే అదిరిపోయింది అనమాట. మనకి బ్లౌజ్ కి వర్క్ లుక్ అయితే అదిరిపోయింది. ఎందుకంటే బ్లౌజ్ బాగుంటాయి కదా, ఎంత శారీ అయినా కానీ లుక్ వచ్చేది. మీకు ఎలా అనిపించింది ఈ వర్క్ అయితే? నాకైతే చిన్న కామెంట్ అయితే చేయండి. ఇలా ఈ వర్క్ ఎవరికైనా కావాలంటే ఇలా అనే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదనమాట. ఇంకా చెమ్కీలు ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా హెవీగా అయితే వచ్చింది డిజైన్. చాలా బాగుంది వర్క్ అయితే. మిర్రర్ వర్క్స్ కావాలంటే మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఇంకా న్యూ మోడల్స్తో ఎవరైనా డిజైన్స్ కావాలి, మేము డిజైన్స్ మీ దగ్గర కొనుక్కుంటాము అనుకున్న వాళ్ళైతే నాకైతే మెసేజ్ అయితే పెట్టండి. డిజైన్స్ కూడా అయితే మన ఛానల్లో అమ్మడం అయితే జరుగుతుంది. ఈ శారీ చూసారు కదా, రెడ్ మంచి మిరపపండు కలర్ అండి. దీనికి వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ. నేను కట్ వర్క్ అయితే ఇచ్చాను అనమాట. ఎవరైనా మనకి కట్ వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మన దగ్గర మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. కట్ వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. చూసారు కదా చాలా బాగుంది. దీని మీదకి నేను వెల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను, బ్లాక్ కలర్ది. ఫ్రంట్ అనమాట ప్రింట్స్ కట్ అయితే ఇచ్చాను అనమాట. హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్. ఎవరికైనా 3/4 హ్యాండ్స్ అయితే కావాలనుకుంటే 3/4 హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. నేను వచ్చేసి మొత్తం లాంగ్ వచ్చేసి పైనుంచి కింద దాకా టాప్ టు బాటమ్ అయితే ఉక్స్ అయితే ఇచ్చాను. ఎవరికైనా కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ అయితే తీయండి. ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి చూసారు కదా ప్రింట్స్ కట్ పెట్టేసి ఇలా అయితే వర్క్ అయితే ఇచ్చాను. ఇంకొక శారీ ఇది వచ్చేసి ప్లెయిన్ కలర్ అనమాట. టిష్యూ టైప్ లో వచ్చింది. చాలా సాఫ్ట్ సిల్క్. ఇది కూడా బాగుంది. నేనైతే దీనికి చూసారు కదా కట్ వర్క్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. కట్ వర్క్ వచ్చేసి మీకు ఎవరికైనా కట్ వర్క్ కావాలంటే నాకైతే వాట్సాప్ అయితే చేయండి. ఎవరికైనా ప్లెయిన్ శారీస్ ఉన్నా, ఈ కలర్ శారీస్ అయితే నా దగ్గర 3-4 శారీస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే బ్లౌజ్ ఇలా పేరప్ చేసి మేమే అయితే డిజైన్ చేస్తాము. ఈ కలర్స్ కనుక సేమ్ ఇదే కలర్ అయితే శారీస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే అప్పుడు వాట్సాప్ అయితే మెసేజ్ అయితే చేయండి. నేనే వర్క్ అయితే వేసిస్తాను. బ్లౌజ్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చింది మేము ఓకే అంటే మేమే అయితే సెలెక్ట్ అయితే చేస్తామన్నమాట. చూసారు కదా కట్ వర్క్స్ లో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఉంచండి. మంచి మంచి మోడల్స్ తో డిజైన్స్ తో. ఈ కలర్ కాంబినేషన్ ఎలా అనిపించిందో నాకైతే మంచిగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జిమ్మిచ్చో శారీ అనమాట. ఇప్పుడు ట్రెండీగా లో కాస్ట్ లో వస్తున్నాయి కదా ఫ్రాక్స్ కి. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉన్నారు. బ్లాక్ వెల్వెట్ క్లాత్ తో మనం అయితే ఫ్రాక్స్ అయితే చేసి కొత్తగా మోడల్స్ వస్తున్నాయి. అప్పుడు జింక బొమ్మలు కానీ ఏదైనా
మనకి ట్రెండీ అయ్యే మోడల్స్ అయితే వస్తున్నాయి కదా! అలా కూడా నేనైతే డిజైన్ చేస్తాను కంప్యూటర్ వర్క్‌తో. వాళ్ళైతే మగ్గం వర్క్‌తో చేస్తున్నారు. చూడండి నీట్ ఫినిషింగ్ అయితే చక్కగా బాగున్నాయి. ఇక్కడొచ్చేసి రౌండ్ నెక్ అయితే తీసుకోవచ్చనమాట. బాగుంటది. హ్యాండ్స్‌కొచ్చేసి డిజైన్ పెట్టించుకుంటా అన్నారు కస్టమర్ వచ్చేసి. అందువల్ల ఈ చిన్న చిన్నగా అయితే వర్క్ అయితే వేయించారు. మీకెలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇలాగే కావాలంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీయండి. నేను చాలా లో కాస్ట్‌లో అయితే వేస్తున్నాననమాట డిజైన్స్ అయితే. ఇదొచ్చేసి షర్ట్ అన్నమాట. దీని మీదొచ్చేసి హార్స్ బొమ్మ అయితే ఏశాను. చాలా చక్కగా ఉంది. ఫేస్ కూడా జెర్రీ థ్రెడ్‌తో మంచి గోల్డ్, వైట్ మిక్స్ అయితే ఏశాను. గుర్రం అన్నమాట ఇదొచ్చేసి. బ్యాక్ షర్ట్ వెనకాల బ్యాక్ ఇలా వేయించుకుంటే చాలా బావుంటది. మీకెవరికైనా కావాలంటే మనకైతే వాట్సాప్ అయితే చేయండి. చక్కగా డిజైన్ అయితే సూపర్ ఉంది. ఇదొచ్చేసి ఫ్రంట్ గూడా చిన్నగా జోబ్ దగ్గర మనకి లోగోస్ అయితే వేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ చూసారు గదా! షర్ట్ వెనకాల. మీకెవరికైనా హీరో గాని, హీరోయిన్ గాని ఇలా ఎవరైనా ఫేస్ గాని మొత్తం వాళ్ళది వచ్చేసి షర్ట్ వెనకాల ఎవరికైనా నేమ్స్ గాని అలా రాయాలన్నా గాని మన ఛానెల్‌లో అయితే అవైలబుల్‌గా ఉందండి. ఇదొచ్చేసి పట్టు శారీ అన్నమాట. ఓల్డ్ పట్టు శారీ. వాళ్ళొచ్చేసి దీనికి ఫ్రాక్ కుట్టించుకుంటా అని జెప్పేసి ఈ కలర్ అయితే తీసుకున్నారన్నమాట. హాఫ్ పట్టు అయితే శారీ కలర్ వచ్చేసి ఇది. దాని మీదకి నేను స్లీవ్స్ అయితే ఇదిగో చూడండి ఇలా అయితే డిజైన్ అయితే చేశానన్నమాట. వర్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడ హోల్ వచ్చిద్ది అన్నమాట మనకి హ్యాండ్స్‌కి. మనం హోల్ కావాలంటే హోల్ పెట్టుకోవచ్చు. శారీ కలర్ యాడ్ చేసుకోవాలంటే శారీ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చన్నమాట. చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయిందనమాట. మనకి షార్ట్‌గా కావాలంటే షార్ట్‌గా ఏయించుకోవచ్చు. లాంగ్‌గా కావాలంటే లాంగ్ ఏయొచ్చు. ఇది సింపుల్‌గా ఒక లైన్ వేసుకోవాలన్నా వేయించుకోవచ్చు. ఇదొచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా సేమ్ అన్నమాట. ఇలానే డిజైన్ అయితే వేశాను. మనకైతే క్లాత్ 1 మీటర్‌లో అయితే సరిపోయిద్దండి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే 1 ½ 1.25 అయితే సరిపోయిద్దనమాట. ఇది చూసారు గదా! ఫ్రంట్ అన్నమాట. ఫ్రంట్‌కి గూడా ఇలా హోల్ అయితే వచ్చిద్దనమాట. డిజైన్ చూసారు గదా! శారీ కలర్‌తో అయితే మంచిగా మ్యాచ్ అయితే చేసి వేశాననమాట. అదిరిపోయింది లుక్ అయితే. దీన్ని స్టిచ్ చేసిన తర్వాత అయితే మీకు కుదిరితే ఫోటో అయితే యాడ్ చేస్తాననమాట. ఎవరికైనా కావాలంటే ఇలానైతే స్క్రీన్ షాట్ చేసింది 90316966 అయితే వాట్సాప్ అయితే చేయండి. చిన్న పిల్ల ఫ్రాక్ అన్నమాట. ఇది లంగా జాకెట్ అన్నమాట. ఇదొచ్చేసి క్లాత్ ఇస్తే కస్టమర్ వచ్చేసి నేను దీన్ని ఇట్లా లంగా అయితే కుట్టానన్నమాట. దీనికి ఆపోజిట్ గ్రీన్ కలర్ అయితే తీసుకొని దీనికి వర్క్ అయితే ఫిష్ హ్యాండ్స్ అయితే ఏసానన్నమాట. 3 ఇయర్స్ పాప అన్నమాట. ఈ పాప వచ్చేసి కింద ఫ్రిల్స్ అయితే ఇచ్చాను. కట్ వర్క్ అన్నమాట. ఇది కూడా ఫిష్ హ్యాండ్స్. చాలా బాగుంది వర్క్ వచ్చేసి. ఎవరికైనా చిన్న పిల్లలకి కావాలంటే క్యూట్‌గా అయితే ఉండిద్దన్నమాట డిజైను. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. నేను రెడ్ కలర్ ఎందుకు యూజ్ చేశాను అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. కస్టమర్ వచ్చేసి నాకు ఇంకొక కలర్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి క్లాత్ అన్నమాట. నేను వచ్చేసి దీన్ని లంగా అయితే కుట్టాను. లంగా అయితే కుట్టిన తర్వాత దీని మీద కూడా సేమ్ బ్లౌజ్ అయితే పనికొస్తది. దీని మీద గ్రీన్ ఉంది. దీని మీద కూడా రెడ్ కలర్స్ ఏస్తే బాగుంటది. ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో. జాకెట్ ఏస్తే సూపర్ అయితే మ్యాచ్ అయింది గ్రీన్ కలర్‌తో. అంటే దీని మీదకేమో గ్రీను, దీని మీదకేమో గ్రీను. కలర్ కాంబినేషన్ రెండిటికి ఒకే బ్లౌజ్. లంగా ఒకటే మారిద్దని చెప్పేసి నేను ఈ ప్లెయిన్ దాని మీదకి దీనికి ఒకటే బ్లౌజ్ అయితే సెట్ చేశానన్నమాట. ఇంకొకటి వచ్చేసి అదే క్లాత్‌తో నేను వచ్చేసి ఫ్రాక్ అయితే క్లాత్ మిగిలితే దాంట్లో గ్రీన్ కలర్ దీంట్లోనేమో ఇది మిగిలిందనమాట. 2 కలిపి ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానన్నమాట. నెక్‌కి వచ్చేసి థ్రెడ్‌తో సింపుల్‌గా నేనైతే హ్యాండ్ వర్క్ అనేది చేసి ఇలా పూసలు అయితే చక్కగా ఇచ్చాను. మగ్గం వర్క్ లుక్‌లో ఉండిద్దని చెప్పేసి. బాగుంది కదా! చిన్న పిల్ల ఫ్రాక్ అండి ఇది. ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే చక్కగా ఇలా ఏదైనా డిజైన్ చేయమంటే మేమే చేస్తాం. మీ దగ్గర ఉన్న మెటీరియల్ మాకిస్తే పాప ఏజ్ చెప్తే సరిపోతది. ఇదొచ్చేసి వాళ్ళ దగ్గర బ్లౌజ్ పీస్ అయితే ఉందన్నమాట. మాకు బ్లౌజ్ పీస్ అయితే యెల్లో కలర్‌ది అయితే ఇచ్చారు. నేను వచ్చేసి రెడ్ కలర్‌ది ఇలా పీస్ ఏసి ఫ్రంట్ చిన్న ఫ్లవర్ అయితే వన్ సైడ్ అయితే ఇచ్చి చక్కగా చిన్న పాపది ఫ్రాక్ అయితే ఇలా అయితే డిజైన్ చేశానన్నమాట. మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ పీసులున్నా మీ పాప వాళ్ళు ఏజ్ చెప్తే మేము అలా డిజైన్ చేస్తాం అన్నమాట. ఇంకొక ఫ్రాక్ వచ్చేసి ఇది కాటన్ అన్నమాట. నేను లోపల కూడా కాటన్‌దే ఏసానన్నమాట. లైనింగ్ కింద వచ్చేసి జిగ్జాగ్ చేశాను. మధ్యలో ఫ్రిల్స్
2 స్టెప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది చిన్నగా నెక్కి ఇలా బటన్ అయితే ఇచ్చి చిన్న హ్యాండ్స్ అయితే ఇచ్చాననమాట. బ్యాక్ థ్రెడ్స్ అయితే పెట్టాను. మెత్తగా ఉంటాయి కదా ఫ్రాక్స్, బాగుంటాయి అని చెప్పేసి ఈ ఫ్రాక్ ని ఇలా అయితే డిజైన్ ఈ ఫ్రాక్ కూడా కాటన్ ది బ్లౌజ్ పీస్ అనమాట. ఇప్పుడు మీకు మా శారీస్ లో బ్లౌజ్ పీసెస్ కనుక మిగిలిన లేకపోతే మీరు స్టిచ్ చేయించుకోకపోయినా ఇలా చిన్న పాప వాళ్ళకి ఇలా డిజైన్ చేయొచ్చు. ఇట్లా ఫ్రిల్స్ అయితే నేను హ్యాండ్ కి అటు ఇటు ఫ్రిల్స్ అయితే ఇచ్చాను అనమాట. జిగ్జాగ్ అయితే చేశాను చిన్నగా. చూడండి, కాటన్ టాప్ పిల్లలకు వేస్తే సమ్మర్ గా బాగుంటది, కంఫర్టబుల్ గా ఉండిద్ది. అలాగే బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే థ్రెడ్స్ అయితే ఇచ్చాను అనమాట. మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీ దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ మాకు పంపిస్తే ఇలానే మంచిగా పిల్లలకైతే డిజైన్ అయితే చేస్తామన్నమాట మేము. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ అనమాట. దీనికి వచ్చేసి చిన్నగా లేస్ అయితే వేసేసి ఫ్రంట్ అయితే ఇలా పెట్టేసి ఫ్రాక్ అయితే బుడ్డిగా ఇలా, ఇది 80 పాయింట్లు 70 పాయింట్లు వస్తుంది కదా, చిన్నగా ఇలా అయితే డిజైన్ చేశాను అనమాట. మన వీడియోస్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే ఏ ఫ్రాక్ నచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. మంచిగా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఏదైనా ఫ్రాక్స్ కనుక ఉంటే ఓన్లీ మీరు చెప్పిన కాస్ట్ లోనే మేమైతే డిజైన్ అయితే చేస్తామండి. ఏ ఫ్రాక్స్ కైనా ఏ డిజైన్ అయినా మేమే చూసుకుంటాము. మీ పిల్లల ఏజ్ అయితే చెప్తే సరిపోతుంది. మాకు వచ్చేసి ప్రతిదీ మేమైతే ఓన్లీ మీరు వచ్చేసి క్లాత్ ఒకటి పంపిస్తే మేమే డిజైన్ అయితే చేస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ కనుక నచ్చితే ఫాలో అయితే కొట్టండి, లైక్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.